వచనములు. అందువలన సహోదరులారా, మీ పిలుపుని ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడండి. మీరు ఇంటి క్రియలు చేయవారైతే ఎప్పుడూ తొట్టిల్లరు. 2 పేతురు 1:10-11 వచనములు. నీ మార్గము యెహోవాకి అప్పగింపుము. నీవు యెహోవాను ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. కీర్తనలు 37:5. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, చెరియకము. యెహోషువ 1:9. కీర్తనలు 69:30. నేను దేవుని నామాన్ని స్తుతించినప్పుడు అప్పుడు ఆయన నన్ను కనపరచెను. కీర్తనలు 69:30. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించినప్పుడు అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చరించెను. యాకోబు 4:10. అందరికీ వందనములు. యాకోబు 4:10. ప్రభు దృష్టిలో మిమ్మల్ని మీరు తగ్గించుకున్న ఎడల ఆయన మిమ్మల్ని హెచ్చించును. అందరికీ ప్రైజ్ మనం ఏం జరిగినని మన మనలో ఆయన ఆలోచించాలని మనం ఎదిగిన ఎలా మన మాటను వేడుకున్నామని మనం ఎదుగుతాము. మొదటి వాళ్ళండి మరి కాగా మీరు నా మాట శ్రద్ధగా ఉన్న ఆయన మందిని అనుసరించి నడిచిన ఎలా మీరు సమస్త దేశాలకు స్వకీయ సంపద మరియు సమస్త భూమి నాలుగు కదా దగ్గర కన్నా 19:5 వచ్చినప్పుడు. అందువల్ల సహోదరులారా, మీరు పిలుపుని ఏర్పాట్లు నిశ్చయం చేసుకున్నట్టు మరి జాగ్రత్త పడి మీరు ఇంటి క్రియలు చేయవాలైతే ఎప్పుడు కొట్టలేరు. 2 పేతురు 1:10-11 వచనములు. నీ మార్గాన్ని నీకు ఆయనను నమ్ముకొనుము, నీ కార్యము నెరవేర్చును. కీర్తనలు 37:5. పాస్టర్ గారికి వందనాలు. అందరికీ నా వందనాలు. నా పేరు సత్యప్రియ. మనం ఏమి అడిగినానో ఆయన మన మనది ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనని మనకు కలిగినవని ఎరుగుతున్నాం. 1 యోహాను 5:15. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమంతులు. సమస్త భూమి నాదే కదా. నిర్గమకాండం 19:5-6. నీ మార్గము యెహోవాకు అప్పగించును, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. కీర్తనలు 37:5. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, చెరియకము. మనం ఏమడిగినది మన మనవి ఆయన ఆలోచించినవి మనం ఎదిగిన ఎడల మనం ఆయనను వేడుకలని మనకు కలిగిన వాళ్ళు ఎదుగు. 1 యోహాను 5:10.